पुराना जमाना नया ट्रेंड अच्छा सा खाना थोड़ा प्यार से खाए तो आपका पूरा दिल खुश हो जाता అన్నారు మహాకవి. ఇంకెవరు నేనే. అత్తాపూర్ పిల్ల నెంబర్ 130 దగ్గర ఉన్న నివిక్ ఫుడ్స్ కి ఇవాళ మనం వచ్చేసాము. ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసరికి ఇండియన్స్, చైనీస్ అండ్ తందూరి, కబాబ్స్, బిర్యానీస్ అనేది అవైలబుల్ ఉన్నాయి. అది కూడా 79 నుంచి 319 రూపీస్ కే మెనూ అనేది ఈ ప్రైస్ సెగ్మెంట్ లో డిజైన్ చేశారు. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి ఫుడ్ అనేది. కిందకి లైట్ ఏ హోటల్ అయిన రుచులు అవి మీ దరి చేసే మా రైట్ మన రైట్ రెస్టారెంట్ ఛానల్. సో ఇవాళ మనం వచ్చేసాం అత్తాపూర్ లో ఉన్న నివిక్ ఫుడ్స్. ఇంకెందుకు లేటు తినేద్దాం పదండి. లోపలే రాగానే అంబియన్స్ అయితే సింపుల్ గా డీసెంట్ గా ఉంది. విత్ 30 మెంబర్స్ ఆఫ్ సిట్టింగ్ కెపాసిటీతో ఇండోర్ అండ్ పైన హట్ థీమ్ కూడా ఉంది. అంటే మోడర్న్ గా కావాల్సిన వాడికి అలా ఉంది, హట్ థీమ్ తో కావాల్సిన వాడికి హట్ థీమ్ తో ఉంది. అండ్ ఇక్కడ కాంబోస్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఫైనల్ గా ఫుడ్ అనేది మన దగ్గరకు వచ్చేసింది. నా పక్కన ఉన్నారు మౌనిక అక్క, నివిక్ ఫుడ్స్ ఓనర్ అన్నమాట. హాయ్ అక్క. అక్క ఇది స్టార్టర్స్ అనేది మనం తింటూ మాట్లాడదాము, ఓకేనా? ఇక్కడ కాంబోస్ ఉన్నాయి అండ్ 2 స్టార్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ అక్క ఇక్కడ ఇది స్పెషల్ అంటున్నారు. మనం ఇక్కడ పన్నీర్ 65 చూసుంటాము, చికెన్ 65 చూసుంటాము, కానీ ఫర్ ద ఫస్ట్ మష్రూమ్ 65 అని ఇక్కడ అక్క అంటున్నారు. మష్రూమ్ 65 గురించి తింటూ మాట్లాడదాము. అక్క స్పెషాలిటీ చెప్తారు. ఇక్కడ నేను సర్వ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఇన్వెస్ట్ సర్వ్ చేస్తున్నాను అనేది కూడా తర్వాత చెప్తాను మీకు వీడియోలో. మష్రూమ్ 65 అనేది చాలా స్పైసీ తక్కువ ఉంటుంది, పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారు. పన్నీర్ 65 ఇవన్నీ కూడా చాలా రకాలు చూస్తూ ఉంటాం కదా. మష్రూమ్ 65 ట్రై చేద్దాము, పిల్లలకి హెల్దీగా ఇద్దాము అన్నట్టు మష్రూమ్ యాడ్ చేసాము. మష్రూమ్ 65 వచ్చేసరికి మనకి 15 to 20 పీసెస్ అబోనే వేసారు ఈ ఒక్క స్టార్టర్ లోనే. అది బాగా నచ్చింది నాకు కొంచెం. అండ్ గార్నిషింగ్ కూడా చాలా బాగా చేశారు. ఇక్కడ నివిక్ ఫుడ్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు, నేమ్ అనేది ఎలా వచ్చింది? ఇది రీసెంట్ గా స్టార్ట్ చేసాము. నివిక్ అంటే మా ఇద్దరు పిల్లలు నేమ్స్ లో నుంచి ఒక పార్ట్స్ తీసుకున్నాము. పెద్ద బాబు పేరు నివేద్, చిన్న బాబు పేరు తన్విక్. నివిక్ లాస్ట్ లో విక్ రెండు కలిపి నివిక్ అని స్టార్ట్ చేసాము, కొంచెం యూనిక్ గా ఉండాలని. ఇది ఏ కాన్సెప్ట్ తో స్టార్ట్ చేశారు మనకి? యాక్చువల్లీ మా ఫ్యామిలీ అంతా ఫుడీస్ అన్నట్టు. మంత్ లో ఒక 5,000 అయినా రెస్టారెంట్స్ కి పెడతాము. ఎక్కడికి వెళ్ళినా సాటిస్ఫై లేదు ఫుడ్ లో. లైక్ టేస్టింగ్ సాల్ట్ వేయడం, కలర్స్ వేయడం, పిల్లలకి హెల్దీ ఫుడ్ ఎంత మనం మనీ స్పెండ్ చేసినా వాళ్ళకి హెల్దీ ఇవ్వలేకపోతున్నాము. సో ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకుని మేము ఒక రెస్టారెంట్ థీమ్ స్టార్ట్ చేద్దాము, కొంచెం హెల్దీగా యూనిక్ గా ఇద్దాము, టేస్టింగ్ సాల్ట్స్ కలర్స్ ఏమి యూజ్ చేయకుండా ఇద్దాము అన్నట్టు స్టార్ట్ చేసాము. నేనే ఎందుకు అక్కడ సర్వ్ చేశానంటే ఓనర్స్ క్యాష్ కౌంటర్ దగ్గర ఉండి సర్వెంట్ వర్కర్స్ కి వాళ్ళకి వర్క్ చెప్తారు ఉంటారు, కానీ ఇక్కడ అక్క ఏంటంటే ఆల్ రౌండ్ గా తనే అన్ని చూసుకుంటా ఉన్నారు అనమాట. సో అందుకు నేను అక్కడ నేను సర్వ్ చేశాను అనమాట. వర్క్ మీద ప్యాషన్ అనేది చాలా కనిపించింది నాకు, అది బాగా నచ్చింది. చాలా తక్కువ మంది ఉంటారు అట్లాగా అన్ని చూసుకుంటానే మళ్ళీ మనకి ఇక్కడ ఆన్ స్క్రీన్ లో వచ్చి చెప్తున్నారు. సో అది చాలా గ్రేట్ అనమాట. సో మష్రూమ్ 65 కూడా ఎవరైతే మష్రూమ్ కొంచెం బాగా ఇష్టపడతారో వాళ్ళకి ఇంకా పుట్టిస్తాయి అనమాట. ఇవి స్టార్టర్ అనేది మనకి 2 to 3 మెంబర్స్ కి ఈజీగా స్టార్టర్ కింద సర్వ్ చేసుకుని కూడా తినొచ్చు. గార్నిషింగ్ ఇంకా బాగుంది. మష్రూమ్ 65 కాస్ట్ వచ్చి 179. లో కూడా 15% డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు ఈ జాన్ ఎండింగ్ వరకు అన్నమాట. ఇక్కడ క్రిస్పీ చికెన్ అంటున్నారు. స్పెషాలిటీ ఏంటో కొంచెం నేనే మీకు సర్వ్ చేస్తా, మీరు ఈ లోపల చెప్తానండి. కిడ్స్ కోసం సర్వ్ చేసుకున్న రెసిపీ. ఎక్కడికి వెళ్ళినా కామన్ గా వాళ్ళకి ఫ్రెంచ్ ఫ్రైస్, పెరి పెరి మసాలా ఫ్రైస్ ఇవే అవైలబుల్ ఉంటాయి. బట్ వాళ్ళు కూడా నాన్ వెజ్ రెసిపీస్ కి కొంచెం ఎడిట్ అవ్వాలి అన్నట్టు ఈ క్రిస్పీ చికెన్ తీసుకున్నాము. ఇది అస్సలు స్పైసీ ఉండదు, చాలా క్రిస్పీగా ఉంటది. ఈ సైజ్ అనేది ఇచ్చారు అనమాట పీస్. ఇది కంప్లీట్ గా బోన్లెస్ అనమాట క్రిస్పీ చికెన్. 10 పీసెస్ అనేది ఇందులో సర్వ్ చేశారు. మేము తీసుకున్న రెస్టారెంట్ కాన్సెప్ట్ లో ఏంటంటే చెఫ్ కూడా మేమే ట్రైనింగ్ ఇచ్చి ఎలా కావాలంటే అలాగా ప్రిపేర్ చేసి ఇచ్చేలాగా ట్రైనింగ్ ఇచ్చాము. టేస్ట్ బాగుంది కాబట్టి నేను తింటా ఉన్నాను, అక్కడ మాట్లాడుతూ ఉన్నాను అనమాట. వచ్చేసరికి 279 రూపీస్ అనమాట. 10 పీసెస్ అనేది బోన్లెస్ అనేది వస్తుంది. దీనిపైన కూడా 15% డిస్కౌంట్ అనమాట. స్టార్టర్స్ లో ఫైనల్ స్టార్టర్ వచ్చేసరికి డ్రాగన్ చికెన్. క్వాంటిటీ అయితే ఇది కూడా బాగా సాటిస్ఫై క్వాంటిటీ ఇచ్చారు. ఇది కూడా నేనే సర్వింగ్ చేస్తాను.
ఇది కూడా గార్నిషింగ్ చాలా బాగా చేశారు. నేను తింటూ మొదలు పెట్టేస్తాను. అక్క దీని గురించి స్పెషాలిటీ చెప్తారు. దీంట్లో నార్మల్ గా బయట వేసినట్టు సోయా సాస్, చిల్లీ సాస్ అట్లా ఏమి యూజ్ చేయరు. దీంట్లో యూజ్ చేసేది oyster సాస్ అని బాటిల్ ఉంటది మనకి, ఆ బాటిల్ యూజ్ చేస్తాం అన్నట్టు. అది స్పైసీ కోసం. దీంట్లో టేస్టింగ్ సాల్ట్ అయినా ఫుడ్ కలర్స్ కానీ ఏమి యూజ్ చేయము. మీకు ప్రూఫ్ కావాలి అంటే మనకి ఇట్లా ఏమన్నా 65 చికెన్ 65 ఏమన్నా తిన్నప్పుడు ఫుడ్ కలర్ హ్యాండ్ కి అంటుకుంటుంది. బట్ ఇది నేను ప్రూఫ్ ఏంటంటే మనకి ఎక్కడ కూడా ఫుడ్ కలర్ అంటుకోదు. ఫుడ్ కలర్ అనేది యూజ్ చేయము. మెయిన్ కాన్సెప్ట్ అదే మాది. కలర్ కూడా నిజంగా కనిపించట్లేదు. కలర్ అండ్ సాసేజెస్ ఏవి కూడా అంటట్లేదు. అంటే జనరల్ గా బయట మనకి ఫాస్ట్ ఫుడ్ లో కలర్స్ అజినమోటోస్ చేసి హెవీ సాసేజెస్ చేసేది ఆ టేస్ట్ కి ఈ టేస్ట్ కి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. కాస్ట్ వచ్చేసరికి 229 అన్నమాట. దీనిపైన కూడా 15% ఆఫ్ ఉన్నది. సంతోషం. దీనిపైన కూడా 15% ఆఫ్ ఉందంట. సో ఈ కాంబో ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక కపుల్ కాంబో అన్నమాట. కంప్లీట్ నాన్ వెజ్ 429 కి ఒక చికెన్ బిర్యానీ, ఒక 65 అండ్ 2 డబుల్ కా మీటా 2 డ్రింక్స్ అనేది ఇక్కడ సర్వ్ చేస్తున్నారు. బిర్యానీతో పాటు స్టార్ట్ చేద్దాము ఈ కాంబో అనేది. బిర్యానీ అయితే మీ ఇందులో సర్వ్ చేసుకున్నాం. క్వాంటిటీ అయితే సాలిడ్ గా ఇచ్చారు. ఇక్కడ దమ్ బిర్యానీ గానీ లేదా ఫ్రై పీస్ బిర్యానీ గానీ చూస్ చేసుకోవచ్చు. ఈ కాంబోలో 429 రూపీస్ అనమాట ఈ కాంబో. చికెన్ మంచూరియా గానీ లేకపోతే చికెన్ 65 గానీ మనం చూస్ చేసుకోవచ్చు కాంబోలో. డబుల్ కా మీటా అండ్ డ్రింక్స్ అనేది కామన్ అనమాట. అక్కడ చెప్తారు దీని స్పెషాలిటీ ఏంటనేది. మేము చేసే బిర్యానీస్ కి ఓన్ ప్రిపరేషన్స్ ఉంటాయి. మసాలాలు అన్ని ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా గ్రైండ్ చేసుకుని పెట్టుకుంటాము. ఫ్రై పీస్ బిర్యానీకి 4 పీసెస్ వస్తాయి కాంబో. చికెన్ మంచూరియా గానీ చికెన్ 65 గానీ స్టార్టర్ ఇస్తాము. ఫ్రై పీస్ బిర్యానీతో పాటు ఈ పీస్ యాడ్ చేసుకుని తింటే 65 బిర్యానీ కూడా అవుతుంది. 1+2 స్పెషల్ అన్నట్టు. దమ్ బిర్యానీకి ఫ్రై పీస్ బిర్యానీకి ఫ్రీక్వెంట్ గా కస్టమర్స్ ఎక్కువ రెస్పాన్స్ ఉంది. ఈ రెండిట్లకి కూడా మెయిన్ ఏంటంటే మిర్చికా సలామికి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉన్నారు. చికెన్ 65 అనేది నేను వేసుకుంటే వైట్ పీస్ తిన్న టేస్ట్ అనేది మనకు వస్తుంది. 65 కూడా వేసుకుంటాను కాబట్టి 65 టేస్ట్ కూడా అనేది వస్తుంది. పీసెస్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. మీట్ కూడా చాలా టెండర్ గా ఉంది. టేస్ట్ వైజ్ గా అయితే చాలా బాగుంది బిర్యానీ. 2 బిర్యానీస్ ఒకటేసారి తిన్న ఫీల్ అనేది వస్తుంది. పైన సెటప్ అనమాట, కింద మోడర్న్ సెటప్ అంటే పైన హట్ అండ్ సెటప్ అని. చికెన్ లెగ్ పీస్ బిర్యానీ అండ్ స్టార్ ఐటమ్ పొట్లం బిర్యానీ అంటున్నారు. చికెన్ లెగ్ పీస్ బిర్యానీ ట్రై చేసేద్దాం. లెగ్ పీస్ అయితే ఈ సైజులో ఉంది. సాలిడ్ గా మంచిగా పొగలు కక్కుతుంది. చిన్న చిన్న క్యాష్యూ నట్స్ అనేది వేసారు మనకి ఇక్కడ. ఈ లెగ్ పీస్ బిర్యానీ అనేది మనకి ఆంధ్ర స్టైల్ బిర్యానీ లాగా అనేది మనకు ఉందన్నమాట. మసాలా కూడా మంచిగా చాలా బాగుంది మసాలా అనేది. ఈ పీస్ అనేది చాలా జ్యూసీగా ఉందన్నమాట. ఇందులో మసాలా అనేది చాలా బాగా తెలుస్తుంది. ఆ రైస్ అరోమా అయితే పర్ఫెక్ట్ గా రైస్ కి దీనికి అయితే బాగా సెట్ అయింది. మనకి ఆంధ్రాలో జనరల్ గా జాయింట్ పీస్ బిర్యానీ అంటారు కదా, సేమ్ ఆ జాయింట్ పీస్ బిర్యానీ ఆ స్టైల్ అయితే చాలా బాగుంది. జాయింట్ పీస్ బిర్యానీ కాస్ట్ వచ్చేసరికి 279 అన్నాం. ఇందులో కూడా మనకి 15% అనేది డిస్కౌంట్ అన్నమాట ఈ బిర్యానీ కూడా. మన ఐటమ్ వచ్చేసరికి పొట్లం బిర్యానీ. ఇది ఒక స్టార్ ఐటమ్ అన్నమాట. ఇది ప్రాన్స్ అండ్ చికెన్ పొట్లం బిర్యానీ అన్నమాట. అంటే ఇందులో చికెన్ పీసెస్ ఉంటాయి అండ్ బేబీ ప్రాన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నేను చికెన్ అండ్ ప్రాన్స్ బిర్యానీ తీసుకున్నాను కదా, పొట్లం బిర్యానీ. అదే మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు కూడా. మటన్ చికెన్ గానీ, ప్రాన్స్ అండ్ చికెన్ గానీ, లేకపోతే ప్రాన్స్ అండ్ మటన్ గానీ, ఇట్లా ఇందులో కూడా మనం చూస్ చేసుకోవచ్చు. మసాలా అయితే చాలా బాగుంది అనమాట. అండ్ ఈ పొట్లం బిర్యానీ కాస్ట్ వచ్చేసరికి 319 రూపీస్ అనమాట. అండ్ ఇందులో కూడా 15% మనకి డిస్కౌంట్ ఉంటుంది. అండ్ రాలేని వాళ్ళకి కూడా స్విగ్గీ జొమాటో ఆప్షన్ కూడా ఉంది. ఇది డబుల్ కా మీటా. ఇది ఇందాక మనం కాంబోస్ లో పక్కన పెట్టుకున్నాం కదా. జనరల్ గా డబుల్ కా మీటా వచ్చేసరికి మనకి జ్యూస్ గా ఉంటుంది, కానీ ఇక్కడ డ్రై గా ఉంటుంది. షుగర్ సిరప్ లో ఉంటుందో, ఇందులో ప్యూర్ మలాయ్ అనేది వేస్తారు అనమాట. అందుకు ఇది డ్రై గా ఉంటుంది.
ఇలా డ్రైగా ఉన్నా కానీ లోపల జ్యూసీగా అయితే ఉంది. కానీ మన ఛానల్ ఈ వీడియో చూపించి కనుక మీరు ఇక్కడ నివిక్స్ ఫుడ్ వస్తే మాత్రం ఎన్ని డిషెస్ తీసుకున్నా కానీ ఈచ్ డిష్ కి 25% డిస్కౌంట్ ఆ ఎంఆర్పి పైన ఇస్తున్నారు ఈ జనవరి ఎండింగ్ వరకే. సో ఎవరైనా వస్తే హ్యాపీగా ఈ ఆఫర్ ని యూటిలైజ్ చేసుకోండి. అదండి నా రోజైతే ఇలా గడిచిపోయింది ఈ నివిక్ ఫుడ్స్ తో. మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేశాను, అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రైట్ టు రెస్టారెంట్ ఛానల్. దిస్ ఈజ్ రైట్ టు రెస్టారెంట్ ఇన్ సైన్.